చాలా అద్భుతమైనటువంటి పండుగ, మనం చేసుకుని తీరాల్సిన పండుగ. అలా చేస్తే రేపు మన పిల్లల్ని ఎవరికైనా సరే వివాహానికంటూ మామూలుగా ఎవరో ఏకిచ్చి పంపిస్తే, మా అమ్మ అలా చేసేది, మా అమ్మమ్మ అలా చేసేది, మా ఇంట్లో ఈ విధమైన ఆచారం ఉంది, నేను భర్త ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు మధ్యలో వస్తే మేము కలిసే ఉండాలి తప్ప వేరువేరుగా ఉండకూడదనే కనీసపు ఆలోచన వస్తుంది. ఇవాళ తెలుగు రాష్ట్రాలు రెంటిలోనూ 8 లక్షల కేసులు విడాకులున్నాయి. ఎంత ఘోరమమ్మా! వాళ్ళు వయసులో ఉన్న వాళ్ళకి తెలియదు ఆ కష్టం. మేము వయసులో ఉన్నాం కదా మంచి అహంకారంగా అనుకుంటారు. ఆ కూతురినిచ్చిన తల్లి తండ్రి ఉంటారే, వాళ్ళు ఎండుటాకుల్లా అలా కదిలిపోతుంటారు. వాళ్ళ బాధని వీళ్ళు అర్థం చేసుకోలేరు. చాలా గొప్పదైనటువంటి పండుగ స్త్రీదేవత ఉత్సవాలు జరిగేటటువంటి దశహోరా పండుగ. దశహోరా అంటే, హోరా అంటే రోజు అని అర్థం. అహోరాత్రం అనే దాంట్లో ముందు తర్వాత అక్షరాలు రెండు పోతే మధ్యలో హోర. దశహోరా 10 రోజుల పాటు జరిగే పండుగ. ఆ దశహోరనే అప్రాచ్యుడైన ఆంగ్లేయుడు దసరాగా మార్చేస్తే ఇంకా అసహ్యంగా దుశ్శహరా DUSSCHRA అని మారిస్తే మనం దాన్ని ఆదరించడం ఎంత తప్పైన పని, ఎంత సిగ్గులేని పని. దశహోరా శుభాకాంక్షలు. అది మళ్ళీ అది కరెక్ట్. దశహోరా శుభాకాంక్షలు సరైనటువంటి మాట, నిజమైనటువంటి మాట. దశహోరా శుభాకాంక్షలు నేను మళ్ళీ చెప్తున్నా మా పల్లవి టీవీ ప్రేక్షకులకి. అంతే. రెండవ ప్రశ్న కూడా, ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు అమ్మవారి రూపం చూస్తే, ఇప్పుడు దశమి రోజు చూసిన మహిషాసుర మర్దినిగా అమ్మవారి రూపం చూసిన, అమ్మవారు ఎప్పుడు అందరినీ చంపుతూనే ఉంటుందా? అమ్మవారికి ఎప్పుడు చేతులలో ఆయుధాలు, అందరినీ చంపటమే అమ్మవారి పన? ప్రాచీనమైనటువంటి పురాణాలు ఎంత గొప్ప విషయాన్ని చెప్తాయంటే అంత బాగా. భండాసురవతో యుక్త శక్తి సేనా సమన్విత. అమ్మవారు మొదటగా చంపింది భండ అసురుణ్ణి. అసురుడు అంటే సరైనటువంటి లక్షణాలు లేనివాడు అని అర్థం. అమ్మాయి, నీలో భండ అసురుడు కానున్నట్టయితే వాడిని చంపే అని చెప్తుంది. భండ అంటే బద్ధకం. 10ంటికి లేస్తుంది, 11 గంటల కార్యాలయానికి మొహంలా తొలుచుకుని పారిపోతుంది. స్నానం ఉండదు, పానం ఉండదు, ఏమీ ఉండదు. అలా ఇవన్నీ జర కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఆడవాళ్ళకి. వేళ అలా పరిగెత్తేయడం పద్ధత. తెల్లారుసామును లేవవే, నీ పిల్లల్ని లేపవే, వాళ్ళకి చక్కగా 4 పాఠాలు వాళ్ళు చదువుతూ ఉన్నప్పుడు పరిశీలించు, పర్యవేక్షించు. ఎంత గొప్ప ఆలోచన. కాబట్టి నీ బద్ధకాన్ని వదులుచుకొని ఆ స్త్రీ దేవత తోటి స్త్రీలకి చెప్తే అది ఎంత గొప్పదైనటువంటి ఏర్పాటు చేస్తున్నట్టు, అలవాటు చేస్తున్నట్టు. భండాసురుడు అంటే వాడు నిజంగా రాక్షసుడు, కూరలో మీసాలు అది ఇది కాదు. వాళ్ళు ఏ విషయాన్ని చెప్పినప్పటికీ కూడా సాంకేతికమైన విధానంగా చెప్పేవారు. అందుకనే మహానుభావుడైనటువంటి ఆయన పంచతంత్రం అనేది ఒకటి పెట్టి ప్రత్యేకంగా విష్ణు శర్మ కుక్కల మీద, పిల్లుల మీద, ఎలకల మీద, వాటి మీద మనుషులకి చెప్తే ఏడిచ్చేస్తారు వీళ్ళని చెప్పి అలా చెప్పాడు. ఇది ఎంత నీతి బోధ ఉంది దాంట్లో. అలాగే ఇక్కడ కూడా మనకి అమ్మవారు రాక్షసుని ఇలా చెప్పింది. ఇంకొకటి పేరు విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యవందిత. విశుక్రుడైన రాక్షసుడు చాలా దుర్మార్గుడు. శుక్రము అంటే పురుషుని ద్వారా స్త్రీకి గర్భాన్ని కలిగించేటటువంటి ప్రత్యేకమైన ఒకటిది. వాడు ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ కూడా శుక్రం పనిచేయకుండుగా కానీ చేసే లక్షణం ఉన్నవాడు వాడు. అంటే ఇంకా సంతానం లోకంలో ఉండకూడదు. ఆ సంతానం అంతా లేకపోతే ఎవరి సంతానం ఉంటుంది? రాక్షస సంతానం ఉంటుంది. మేమే లోకాన్ని పరిపాలించాలనే పరమ దుర్మార్గపు ఆలోచనతో వాడు విశుక్రుడయ్యాడు. ఇలా చేస్తే లోకంలో మంచివాళ్ళ సమూహమే ఉండదు, మంచివాడు ఒక్కడు కూడా ఉండడని ఆలోచించి విశుక్రుడిని చంపింది. తప్ప? తప్పు కాదు. ఎంత గొప్ప మాట అది.